అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ రంగంలో తీర ఆధారిత ఉక్కు కర్మాగారాన్ని ఆర్సెలర్ మిట్టర్ నిపాన్ స్టీల్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లిలో తీర ఆధారిత ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 1,47,162 కోట్ల రూపాయలతో 2 దశల్లో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. సార్ చెప్పిన దాంట్లో ముఖ్యంగా లోకల్ జాబ్స్ ఉండాలా, 20,000 ఉద్యోగాలన్నా అక్కడ కల్పించాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సార్ అది అక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ చేసేకి అది కూడా ముఖ్యం కాబట్టి దాంతోపాటు పాలిటెక్నిక్, ఐటీఐ ఆటోమేటిక్గా సార్ అట్లాంటి పెద్ద ప్లాంట్ వచ్చేటప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్లాన్ ఉంది సార్. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. నీకు లోకల్లో జాబ్స్ ఎక్కువ పుట్టాలంటే ఆ స్కిల్ అనేది సెట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్. సో ఖచ్చితంగా అది వర్కౌట్ చేస్తున్నాం సార్. అలాగే ఏదైతే నక్కపల్లిలో 700 acres దీనికోసం తీసుకుపోయింది, 700 acres ఆల్రెడీ ప్లాన్ చేశాం సార్. నెక్స్ట్ అంటే దాని దగ్గరలోనే ఆల్రెడీ నోటిఫై చేసి వీఆర్ ప్లానింగ్ టు టేక్ అనదర్ 700 acres సార్. ఇది కాక ఎవరైతే రైతులకి అట్లాంటిది ఏమైనా ఇష్యూ ఉందంటే ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నప్పుడు సార్ చంద్రబాబు గారు కూడా చెప్పడం ఏమంటే వీ షుడ్ వర్కౌట్ సంథింగ్ వేర్ ఫార్మర్స్కి ఏదైనా లాస్ అయితే వాళ్ళ రీహాబిలిటేషన్లో కానీ లైక్ అమరావతి మోడల్లో కానీ ఏదైనా వర్కౌట్ చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆల్ దీస్ ప్లాన్స్ విల్ బీ వర్క్డ్ అవుట్ సార్. ముఖ్యంగా ఏమంటే సార్ ఇంత పెద్ద ప్లాంట్ వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఎ స్టీల్ సిటీ లెక్క. ఎందుకంటే ఇంత ఏరియా ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ జాబ్స్, సో ఇట్ బికమ్స్ ఎ స్టీల్ సిటీ. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అక్కడ రావడం అనేది మీ వాళ్ళు అదృష్టంగా భావించాలి ఆ ఏరియా వాళ్ళు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. 100% ఆయన చెప్పిండేవన్నీ కూడా సూచనలు విల్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అది కూడా నష్టపోకుండా దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఇవి కూడా వీ హవ్ బీన్ డిస్కసింగ్ సార్. అక్కడ కూడా ఏమీ ప్రాబ్లం కాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంది సార్.